రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంలో భాగం మా ఉద్యోగాలు మాకు కావాలి. మా ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తున్నారు, మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి ఎంతోమంది నిరుద్యోగులు ప్రాణత్యాగం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2014 సంవత్సరం నుండి 2023 సంవత్సరం వరకు ఏదైతే ఆకాంక్ష కోసమో ప్రాణాలను త్యాగం చేసుకొని యూనివర్సిటీల్లో విద్యార్థులు తమ చదువులను పక్కన పెట్టి సకల జనుల సమ్మెలో భాగంగా విద్యార్థులే ముందుండి మా ఉద్యోగాలు మాకు వస్తాయనేటటువంటి ఆశతో పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 2014 నుంచి 23 వరకు ఆకాంక్షలు ఏవి నెరవేరలే. ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశించినటువంటి యువతకు అసలు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంతో కొంత మెరుగుగా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నష్టపోయినామనేటటువంటి భావన ఆ రోజు నిరుద్యోగుల్లో వచ్చింది. తెలంగాణ రాష్ట్రము ఏ ఆకాంక్షల కోసమైతే సోనియా గాంధీ గారు ఇచ్చినరో ఆ ఆకాంక్షలను నెరవేర్చేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జాబ్ క్యాలెండర్ని ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థుల నిరుద్యోగులను రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే దెబ్బకు 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు కేసీఆర్. అసెంబ్లీలోనే ప్రకటించిండు 1,93,000 ఉద్యోగాలు బిస్వాల్ కమిటీ పిఆర్సి రిపోర్ట్ ప్రకారం ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించాడు. అంతకుముందు ఒక సందర్భంలో కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పేసి మాట్లాడాడు. కానీ ఇంటికో ఉద్యోగం కాదు కదా, ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలే. 10 సంవత్సరాల్లో ఒకే ఒక డిఎస్సి నిర్వహించడం జరిగింది. అది కూడా 7,000 పోస్టులు. టెట్ నిర్వహించలే. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేయలే. టీఎస్పిఎస్సి అంటేనే నిరుద్యోగులకు నమ్మకం లేనటువంటి ఒక వ్యవస్థగా ఏర్పడింది. పేపర్ల లీకేజీలు, ఉద్యోగ పేపర్ల లీకేజీలు, ఆఫ్టర్ చివరకు 10వ తరగతి పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉండింది. ఇంటర్మీడియట్ ఆన్లైన్ వ్యవస్థలో తప్పులు పెట్టి ఎంతోమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో వచ్చింది. ఇవన్నీ గమనించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ నిరుద్యోగుల ఆకాంక్ష ఉద్యోగాలు కావాలి కాబట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. 32,410 పోస్టులు ఇప్పటికే భర్తీ చేయడం జరిగింది. 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. అతి త్వరలోనే అవి కూడా భర్తీ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మీరు నిర్వహించడానికి మీకు చేతగాక నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే గ్రూప్స్ 1 పోస్టులను మళ్ళీ ఇంకొక 60 పోస్టులను పెంచి 563 పోస్టులకు పెంచి
అక్టోబర్ నెలలో పరీక్షలు నిర్వహించబోతున్నాం. ఈ మధ్యకాలంలోనే 13,505 ఉద్యోగాలకు వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్లో భర్తీకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు నిరుద్యోగులను మోసం చేసినటువంటి కేసీఆర్, కేటీఆర్ అండ్ బ్యాచ్ మళ్ళీ నిరుద్యోగులను రెచ్చగొట్టి పరీక్షలను వాయిదా వేయించి ఉద్యోగాలు భర్తీ కాకుండా చేసి మళ్ళీ తెలంగాణలో ఏదో రకంగా ఉద్యమం దేవాలే, రెచ్చగొట్టాలి, మళ్ళీ మేము అధికారంలోకి రావాలని కలలు కంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ జాబ్ క్యాలెండర్ వేయడం వల్ల వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అందుకోసమే నిన్న కేటీఆర్ ఒకటి పెట్టుకున్నాడు, జాబ్ క్యాలెండర్ 2024 అనేటటువంటి బ్యాచ్ పట్టుకొని దానికి ఇంటూ మార్క్ కొట్టాడు. అసలు జాబ్ క్యాలెండర్ 2024నే భరించలేకపోతుంది మీ ప్రభుత్వం అనేది సింబాలిక్గా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. అమరవీరుల స్తూపం దగ్గర పోయి ధర్నా చేస్తారు. సిగ్గుండాలి అసలు మీకు. ఆ అమరవీరుల పుణ్యాన మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఉద్యోగాలు ఇయ్యక ఆ అమరవీరుల ఆత్మ ఘోషిస్తుంది. అలాంటి అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళేటటువంటి నైతిక హక్కు కూడా మీకు లేదు. నిన్న మాట్లాడుతున్నాడు కేటీఆర్, తానాషాహి నహి చలేగా. తానాషాహి ఎవరు చేసారు? నీ ఫామ్ హౌస్లో వండుకొని తానాషాహి చేశారు. ఎమ్మెల్యేలను కలవకుండా తానాషాహి చేశారు. ప్రజలు ఎవరిని కలవకని తానాషాహి చేసినాం. ఈరోజు మా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు, సాధారణమైనటువంటి నాయకులను, కార్యకర్తలను, ప్రజలను కలుస్తున్నాడు. ఎవరి సమస్య ఏముంటే ఆ సమస్య వింటున్నాడు. ఆనాడు నువ్వు ఉద్యోగ సంఘాలను కనీసం సెక్రటరియట్ గడప తొక్కనీయలేదు. ఈరోజు అదే ఉద్యోగ సంఘాలను పెట్టి వాళ్ళ సమస్యలను విని ఈరోజు 30,000 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చినాము. నువ్వు 20 సంవత్సరాల నుంచి లాంగ్వేజ్ పండితులకు ప్రమోషన్స్ ఇవ్వకపోతే మేము ఇచ్చి చూపెట్టాము. ఇది మా కమిట్మెంట్. ఇది నిరుద్యోగుల పట్ల మా కమిట్మెంట్, ఉద్యోగుల పట్ల మా కమిట్మెంట్. ఇక మీకు భయం అవుతుంది. ముఖ్యమంత్రి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అసలు తెలంగాణ ప్రజలే క్షమించరు మిమ్మల్ని. రేపు గ్రామాల్లో తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది మీకు బీఆర్ఎస్ నాయకులు. ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారని మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు రెచ్చగొడితే మీరు ఇండ్లకి వెళ్ళి బయటికి కూడా వెళ్ళరు. చాలా సంయమనంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాలి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం నష్టపోయింది. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి. ఈ రాష్ట్ర నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇక్కడ ఉన్న ఉద్యోగులు మా కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళకు అవకాశం ఉన్న మేరకు వాళ్ళకు న్యాయం చేయాలి అనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు మళ్ళీ ముఖ్యమంత్రి గారి పైన అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే మీరు ఇండ్లకి వెళ్ళి బయటికి కూడా తిరగలేరని చెప్పేసి ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులను, కేటీఆర్ను, హరీష్ రావును హెచ్చరిస్తూ రాబోయే కాలంలో నిరుద్యోగులారా ఈ బీఆర్ఎస్ వాళ్ళ ఉచ్చులో ఎవరు పడొద్దు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది, పోస్టులు ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రు, ఫేక్ క్యాలెండర్ అని నేను మాట్లాడుతూ. అరే నాయన, ఏ సంవత్సరంకి ఆ సంవత్సరము ఉద్యోగాలు రిటైర్మెంట్స్ అవుతుంటాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము ఎన్ని ఉద్యోగాలు వేకెన్సీ ఉన్నాయనేటటువంటి కొత్త లెక్క తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పటికే ఆ లెక్క తేల్చి ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంటే ఆ అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం. మీరు టెట్టే నిర్వహించలే, మేము సంవత్సరంలో 2 టెట్లు నిర్వహిస్తున్నాం.
మేము అధికారంలోకి వచ్చినాం, 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినాం. మళ్ళీ వేకెన్సీ పొజిషన్ ఎన్ని ఉన్నాయో చూసుకొని మళ్ళీ ఫిబ్రవరిలో ఒక నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకుల ఉచ్చులో పడకుండా నిరుద్యోగులు మీరు అందరూ కూడా ఉద్యోగాల కొరకు ప్రిపేర్ కాండి. మీ అందరికీ న్యాయం చేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు తెలియజేస్తుంది.